Hello guys, good morning. Welcome back to my channel. And today is Saturday and morning 7 అవుతుంది. అండ్ ఇవాళ అయితే నేను నా స్లో మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు వాకింగ్కి వెళ్ళారు. 7 అయింది కాబట్టి వచ్చేసి ఉంటారు అని తెలిసి మనం కిందకి వెళ్దాం. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే హే గాయ్స్, మై నేమ్ ఈజ్ ఆకాంక్ష్ అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు 7 అవుతుంది, బట్ లిటరల్లీ బయట 6 లాగా ఉంది. అంత చలిగా ఉంది గాయస్. అసలు ఎండ కూడా ఎంత లేట్ వస్తుందంటే. సో ఇవాళ అయితే నేనేం వర్కౌట్స్ చేయట్లేదు, జస్ట్ కొద్దిసేపు వాక్ చేస్తా. అండ్ మీన్ వైల్ ఐ విల్ షో యూ లైక్ మై స్లో మార్నింగ్ రొటీన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అయితే నేను హాఫ్ ఆఫ్ ద బాటిల్ వాటర్ అయితే తాగేస్తాను. లైక్ మార్నింగ్ మీరు మౌత్ వాష్ చేసుకున్న తర్వాత అలా తాగొద్దు. ఎందుకంటే నైట్ అంతా మన బాడీలో ఒక మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియాని మీరు వాష్ చేసి బయటకు తీయొద్దు, వాటర్ తాగాలి. ఇప్పుడైతే నేను కొద్దిసేపు వాకింగ్ చేస్తున్నా. అండ్ ఎంత బాగా వస్తుంది. ఐఎమ్ సోకింగ్ ఇన్ ద సన్. ఫ్లాక్సీడ్స్ పౌడర్ అయిపోయింది, మళ్ళీ చేస్తున్నా. జస్ట్ ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకొని దాని తర్వాత మిక్సీ మిక్సీ చేయాలి. దాంట్లో ఏమైనా వేస్తాము? ఏం లేదు, ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్. యాక్చువల్గా ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ సోక్ చేసుకొని తాగుతుండే, కానీ సోకింగ్ కంటే పౌడర్లో ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ మనకు వస్తాయంట. సో అందుకే మమ్మీ అప్పటి నుంచి పౌడర్ చేస్తుంది. ఈ పౌడర్ని డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో 1 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా మంచిదే, ఎస్పెషల్లీ హెయిర్కి. గైస్ ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యాను, ఇంకా నా హెయిర్ అయితే చాలా వెట్గా ఉంది. అండ్ ఇవాళ అవుట్ఫిట్ నేను ఫిట్ చెక్ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పటికీ చాలా లేట్ అయింది, నాకు తెలిసి ఆల్మోస్ట్ మమ్మీ కింద పూజ చేస్తుంటుంది. సో లెట్స్ గో. అండ్ గాయస్ మీరు అబ్జర్వ్ చేస్తారా, నేను నార్మల్గా వైట్ స్టోన్ స్టిక్కర్ పెడతాను, కానీ మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా మేము స్టిక్కర్స్ తెచ్చుకున్నామని. అండ్ నాకు అక్కడ ఈ మెరూన్ స్టిక్కర్స్ నచ్చాయి, ఇవి చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను. ఇవి అనమాట, అవి మెరూన్ కలర్ చాలా బాగున్నాయి గైస్. ఇవి మంచిగా కనిపిస్తుంది ఫేస్లో. అండ్ ఆ వైట్ స్టోన్ పెట్టుకుంటే వీడియోలో అసలు నేను స్టిక్కర్ పెట్టుకోవట్లేను అన్నట్టే ఉన్నది. సో అందుకే నేను మార్చాను. మెరూన్లో ఇంకా బ్లాక్లో తీసుకున్నాను, ఫుల్గా తెచ్చుకున్నా. సో నో వరీస్. సో లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే ఇంకా మమ్మీ పూజ చేస్తుంది, డిస్టర్బ్ చేయొద్దు మనం. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. ఐ గెస్ డ్రై ఫ్రూట్స్ స్మూతీ, ఎందుకంటే నైట్ డ్రై ఫ్రూట్స్ అని సోక్ చేసి పెట్టింది. ఎస్, ఇప్పుడైతే మనం ఆ స్మూతీ తాగుదాం. ఏంటి నాకు ఏందో ఏడుస్తున్నట్టే ఉన్నాయి నా కళ్ళు ఇవాళ. హెయిర్ వాష్ చేసినాం కదా, అందుకే కొంచెం రెడ్ అయినాయి ఐస్. సో మనం స్మూతీ తాగుదాం. స్మూతీ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ గైస్. ఐ వెయిట్ ఫర్ ద డే. లైక్ నేను హోల్ వీక్ వెయిట్ చేస్తాను అనమాట స్మూతీ తాగడానికి. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా మమ్మీ స్మూతీ చేస్తుంది. సో మీరు నా మార్నింగ్ రొటీన్ ఎప్పుడు రీల్స్లో చూసారు కానీ ఎప్పుడు ఫుల్ వ్లాగ్ పెట్టలేదు కదా, అందుకే ఇవాళ ఫుల్ వ్లాగ్ చేస్తున్నాను.
అండ్ కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను ఆ వాల్యూమ్ కూడా ఆఫ్ చేయలేదు. లైక్ రియాలిటీగా నా మార్నింగ్స్ ఎంత కామ్గా ఉంటాయి, అందుకే నేను ఇలా ఏఎస్ఎంఆర్ లాగానే పెట్టాను వీడియోస్. అండ్ యూ గైస్ రియలీ లవ్ మై మార్నింగ్ రొటీన్ వీడియోస్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మీకు ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ రెసిపీ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇది చాలా మంచిది. లైక్ మీరు డైలీ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకొని తినే అంత ఓపిక లేకపోయినా ఆర్ మర్చిపోయినా వీక్లీ వన్స్ ఇలా స్మూతీ తాగితే బెస్ట్ అన్నమాట. లైక్ హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఇప్పుడైతే మమ్మీ దేవుడి కోసం ప్రసాదం చేస్తుంది. ఏం చేస్తున్నాము? పెసరపప్పు పాయసం. పెసరపప్పు పాయసం. ఎంత బాగుంటుంది పెసరపప్పు పాయసం, చాలా బాగుంటుంది. అంటే పెసరపప్పు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కదా, అవుతుంది ప్రాసెస్. ఇక్కడేమో మా క్యూటీ మమ్మీ. ఇవాళ మార్నింగ్ నుంచి డాడీ ఎక్కువ వ్లాగ్లో లేరు, ఎందుకంటే ఇవాళ సాటర్డే. డాడీ వాకింగ్ నుంచి రాగానే ఫ్రెష్ అయ్యి ఎవ్రీ సాటర్డే మన ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళారు. ప్రసాదం అనమాట, కొంచెం తిన్నాం. అండ్ ఇవాళ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. గైస్ ఇప్పుడు టైం 10 అవుతుంది. మరి పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసాం, అండ్ ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది. గైస్ లంచ్ టైం. మా మమ్మీ అయితే వాళ్ళ కొంచెం ఎక్కువ స్పెషల్. వాటర్ సౌండ్ మాట్లాడుతున్నాం. గైస్ లంచ్ టైం. మా మమ్మీ అయితే ఇవాళ చాలా స్పెషల్ చేసింది. చాలా చాలా ఉన్నాయండి. ఏమేమి చేస్తావు మమ్మీ? నీ ఫ్లవర్ బాగుంది. టెంపుల్లో ఇచ్చింది ఫ్లవర్. ఓకే ఓకే, చేంజ్ చేస్తావు. ఫస్ట్ స్వీట్. ఓకే, ఇది స్వీట్ మార్నింగ్ దేవుడికి చేసింది. పెసరపప్పు పాయసం. పెసరపప్పు పాయసం. గోకరకాయ కర్రీ. ఇది గోకరకాయ కర్రీ. ఓకే, నెక్స్ట్ దీంట్లో కొంచెం ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసి. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసిన, అందుకే అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. పాలకూర పప్పు. దిస్ ఈస్ మై ఫేవరెట్. బ్రౌన్ రైస్. నెక్స్ట్ బ్రౌన్ రైస్. నాకు డాడీకి బ్రౌన్ రైస్. మమ్మీ అండ్ డాడీకి బ్రౌన్ రైస్. నీకు వైట్ రైస్. నాకు వైట్ రైస్. హలో గాయ్స్, ఇప్పుడైతే నేను లంచ్ చేసి పనికొచ్చాను మీతో మాట్లాడదామని. నేనైతే యూట్యూబ్లో వ్లాగింగ్ స్టార్ట్ చేసి 1 month అయ్యింది. లైక్ యాక్చువల్ వ్లాగింగ్ లైక్ కన్సిస్టెంట్గా ఉండడం 1 month అయ్యింది. సో ఏమైందంటే మన ఛానల్లో అయితే ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే అయితే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ నుంచి ట్యూస్డే అండ్ ఫ్రైడే అప్లోడ్ చేస్తున్నాను. సో జస్ట్ అట్లా ఒక అప్డేట్ లాగా మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ నెక్స్ట్ డే అనేసరికి బర్డెన్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఎడిటింగ్కి కష్టం అయిపోతుంది. సో నేను అలా అనుకున్నాను, ట్యూస్డే అండ్ ఫ్రైడే. మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వీక్ మా చెల్లి ఇంటికి వస్తుంది. నేనైతే ఫుల్ హ్యాపీ. మా చెల్లి లేనప్పుడేమో నేను చాలా మిస్ అవుతాను మా చెల్లిని. ఇంకా వచ్చిన తర్వాత రోజుకి ఒక 100 times అన్నా గొడవ పడతాం. లిటరల్లీ అంత గొడవ పడతాం నేను మా చెల్లి. ఆల్మోస్ట్ సిస్టర్స్ అందరూ అంతే అనుకుంటా, ఇట్లానే కరెక్ట్ అవుతారు అనుకుంటా. మీరు కూడా ఇంతేనా? మేము అనుకుంటాం నేను మా చెల్లే ఇంత గొడవ పడతామని, కానీ చాలామంది సిస్టర్స్ లైక్ మోస్ట్లీ ఇంకా 2 girls ఉంటే ఫుల్ గొడవలే ఉంటాయి. సో మేము కూడా అంతే. కానీ మళ్ళీ మా చెల్లి లేనప్పుడు నేను మా చెల్లిని చాలా మిస్ అయ్యాను. హలో గాయ్స్, ఇప్పుడైతే మేము కోకోనట్ వాటర్ తాగుతున్నాం. ఈ కోకోనట్ వాటర్ మా పొలంలో ఉన్న కొబ్బరి చెట్లు అనమాట. ఎంత టేస్ట్ ఉన్నాయంటే యాక్చువల్గా బయట దొరికేదానికంటే నిజంగా మన చెట్టు కాబట్టి టేస్ట్ ఇంకా బాగున్నాయి. అందుకే బాటిల్ ఫుల్ అంటే అవ్వాలి. ఓకే బాయ్.
నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. And that's it for today's video, guys. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to our channel and join this beautiful family. See you in my next vlog. Be kind to everyone. Bye, guys.